హలో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం, ఇంతకుముందు నా సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ చూడని వారి కోసం మాత్రం ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. నేను ముఖ్యంగా ఈ వీడియోలో మాట్లాడదలుచుకుంది, ప్రతి మనిషికి ఏదో ఒక కోరిక ఉంటుంది. కానీ మన దేశంలో ఉన్న 100 మంది ఛానల్లో ఖచ్చితంగా 90 మందికి నేను చెప్పబోయే ఒక ప్రాంతం గురించి ఒక కోరిక ఉంటుంది. ఆ ప్రాంతమే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. తిరుమల తిరుపతి దేవస్థానంగా పేరుగాంచిన ఈ ఆలయానికి నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి ఒక బైక్ ద్వారా ఎలా వెళ్ళాలని చెప్పేసి ఒక వీడియో చేస్తాం. ఆ వీడియోలో అందమైన ప్రకృతి, అంటే ఈ తిరుమల తిరుపతి చుట్టూ ప్రాంతంలో ఉన్న ఒక అందాన్ని వివరిస్తూ ఒక వీడియో చేశాను. అక్కడ వాటి గురించి మాట్లాడే ప్రయత్నము చేశాను. ఎలా మాట్లాడుతూ మంచి మంచి సన్నివేశాల్లో మంచిగా మాట్లాడుతూ ఆ వీడియోని అక్కడికి వరకు ఎండ్ చేశాం. తర్వాత నెక్స్ట్ అలాగే అక్కడున్న దేవుని యొక్క దర్శనం అయిన తర్వాత 7 ముఖ్యమైన ప్రాంతాలను నన్ను తెలుసుకొని ఆ 7 ముఖ్యమైన ప్రాంతాల్లో మొదటి ప్రాంతమైన శ్రీ. ఇప్పుడు మనం తిరుమల అనే లొకేషన్ లో ఉన్నాం. ఈ తిరుమల అనేది శేషాచలం అడవుల్లోని వెంకటాచలం అనే వెంకటాద్రి ఒక పట్ట మీద ఉంది. ఈ యొక్క గాలి ఎందుకు ఇంత అడవిలో ఉన్నప్పటికీ, ఒక కొండ మీద ఉన్నప్పటికీ ఇంత గాలి ఎందుకు వస్తుందంటే, ఇది సముద్ర మట్టానికి 300 అడుగుల హైట్ లో, ఇంత హైట్ లో కూడా ఈ కొండ మీద న్యాచురల్ గా ఫామ్ అయిన ఒక నదే ఇది వాగు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే, లొకేషన్ చాలా బ్యూటీ ఉంది. మనం వాక్ ఆడ ఉండటం వల్ల ఈ గాలి మనకి ఇలా రావటం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఆఫ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సిటీ అనొచ్చు, అండ్ విలేజ్ అనొచ్చు, అండ్ ఇంకా చెప్పాలంటే అండ్ టూరిస్ట్ ఏరియా అని కూడా అనొచ్చు. అంత బ్యూటిఫుల్ లొకేషన్. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేయాలనుకుంటే సో డెఫినెట్లీ యూ కెన్ విజిట్ ఆఫ్ ది తిరుమల ఇన్ ది లొకేషన్. ఈ తిరుమలలో కూడా లాట్ ఆఫ్ స్థానాలు ఉన్నాయి, చాలా ప్రత్యేకమైన స్థలాలు ఉన్నాయి. అవన్నీ ఈరోజు డెఫినెట్లీ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో చూడండి, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం గురించి ఒక ప్రతిష్టాత్మకంగా దాని చరిత్రను తెలుసుకొని ఆ చరిత్ర మొత్తాన్ని మేము ముందు పెట్టే ప్రయత్నము చేశాను. దాంట్లో ముఖ్యమైన విషయాలు మాట్లాడి ఉన్నాను. ముందు బాగా చెప్పాయి చెప్పులేండి, ఇక్కడ కూడా మొదలెట్టాను. వాటిని మీరు ఇంతవరకు చూడకపోతే వెళ్ళి చూడండి. అలాగే ఇంకా దీంట్లో ఇలాగే పిన్ చేస్తాను, చూస్తా ఉండండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇదే ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇంకా కొన్ని పవిత్రమైన ప్రాంతాలు ఉన్నాయి, పవిత్రమైన జలాలు ఉన్నాయి. మొత్తం 360 జలాలు ఒక పవిత్ర పేరు కాంచి ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నాను. వాటిలోని ఒక జపాలి తీర్థం అని చెప్పేసి, నెక్స్ట్ జపాలి తీర్థానికి అక్కడ నుంచి వేణుగోపాల స్వామి ఆలయం నుంచి జపాలి తీర్థానికి వెళ్ళాం. అక్కడ ఉన్న ప్రకృతి అందాన్ని వికసిస్తూ చూస్తూ చాలా సంతోషపడ్డా. అక్కడ అవన్నీ చాలా అందంగా మా కంటికి కనపడ్డాయి. మా కంటికి కనిపించిన ప్రతి అందమైన పాయింట్ ని మేము మిస్ చేయకుండా వీడియోలో రికార్డ్ చేసాం. సో ఇప్పుడు ఆ వీడియోని తీసాం. ఆ వీడియో కూడా ఇంతకు ముందు మీరు చూసే ఉండొచ్చు. స్టెప్స్ అన్ని ఎక్కుతాను, చాలా క్యూట్గా ఉంది. వన్ కిలోమీటర్ ఉంటుందంట అప్రాక్సిమేట్లీ. స్టెప్స్ అన్ని ఎక్కాలి, ఎక్కేసి వెళ్ళాలి. సో హ్యాపీగా ఎక్కేసి అక్కడికి వెళ్తున్నా. లొకేషన్ చుట్టూ చెట్లే. ఎక్కేది చూడరా, నేను నుంచి ఒకవేళ ఫోన్ మనసు వాటర్ ఉంది, పొరపాటును పడ్డామంటే వాటర్ కదా అది. అవును. తర్వాత నెక్స్ట్ వీడియో తీసాం. నెక్స్ట్ వీడియోలో కూడా ఆకాశగంగా, పాప వినాశనం, ఇటు
శ్రీ వెంకటేశ గోవిందా. కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి అయిందంటే రావడానికి పోవడానికి చాలా అనుకూలంగా ఉంది. సో నైస్ అవుతుంది. ఒక తర్వాత ఒకటి తీసుకుంటూ వెళ్ళాం. మొత్తం 7 ప్రాంతాలని పూర్తిగా తీసాక మాకు జరిగిన ఒక సంఘటన మీకు నవ్వు వస్తుంది దాన్ని వింటే. ఆ రోజు వాతావరణం అనుకూలంగా లేదు. సో మేము ఆకాశగంగా తీసినప్పుడు ఆ తర్వాత వాటన్నిటి వీడియోస్ అయిపోయినాక వాటన్నిటిని కూడా నేను 1 by 1 పిన్ చేశాను. అవి కూడా చూస్తుండండి. అలాగే ఇవన్నీ వీడియోస్ చేసిన తర్వాత మేము అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు లాస్ట్ లో కరెక్ట్ గా ఆ చెక్ పాయింట్ దగ్గర పోలీసులు మమ్మల్ని ఆపేశారు. సడన్లీ ఏం చేయాలో అర్థం కాలేదు. బట్ వాళ్ళు చూసారు ఎందుకు ఈ కెమెరాలు ఎక్విప్మెంట్స్ చూసి ఏంటి ఇవన్నీ ఏం చేస్తున్నారు, ఎందుకు వీడియో తీస్తున్నారు, మీరు దర్శనం చేసుకున్నారా, ఇది చూపించండి దర్శనం టికెట్ అని చెప్పేసి ఈ విధంగా అడిగారు. తర్వాత మేము చెప్పాము, మాట్లాడాము. తర్వాత వీడియోస్ అన్ని ఆల్మోస్ట్ డిలీట్ చేశాడు. సరే అప్పుడు వెంకటేశ్వర స్వామి మన వెనకాల ఉన్నారో ఏమో తెలియదు. సో కిందకి వచ్చాక బ్యాకప్ లో వీడియోలు ఉన్నాయి అవన్నీ మళ్ళీ రీలోడ్ చేసి డౌన్లోడ్ చేసి ఇంతవరకు వీడియోస్ పెట్టుకుంటూ వచ్చా. అయితే మొన్నటితో ఆ వీడియో సడన్లీ నేను ఒక ఆకాశగంగా వీడియో తర్వాత పాప వినాశనం అనే వీడియోని ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఎడిటింగ్ జరిగేటప్పుడు సడన్లీ అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ పూర్తిగా ఫుల్ అయిపోయింది. మొత్తం ఎడిటింగ్ అయిపోయింది. జస్ట్ దాన్ని నా స్టోరేజ్ లోకి తీసుకోవాలి, అంతా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ డౌన్లోడింగ్ ప్రాసెస్ లో కొంచెం ఎర్రర్ రావడం వల్ల ఇక్కడ నా ఏదైతే స్టోరేజ్ ఉందో అంటే నా మొబైల్లో కానీ నాకు ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఏదైతే ఉందో అవన్నీ అన్ఎక్స్పెక్టెడ్లీ పర్మనెంట్ డిలీట్ అయిపోయాయి. చాలా బాధ వేసింది, చాలా కోపం వేసింది. సరే అంతటితో ఆపేయాలి, ఎందుకు దేవుడు అలా చేసాడు ఏం అర్థం కాలేదు. ఈసారి అంతటితో ఆపకుండా ది బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాను. సో ఇంతవరకు తిరుమతి దేవస్థానానికి ఎవరైతే వెళ్ళలేదో ఖచ్చితంగా వాళ్ళకైతే ఈ వీడియో నచ్చుతుంది, వాళ్ళకి ఎవరన్నా తెలుస్తుంది. అలాంటి వారికి ఈ వీడియోని మీరు వెళ్ళేసి షేర్ చేయండి. ఈ వీడియోని మీరు చూసేంత వరకు ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైతే వెళ్ళాలనుకుని ఉంటారు, మీకు తెలిసి ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇంతవరకు మీరు వీడియో చూశారు కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇంకా నా యూట్యూబ్ ఛానల్లో దేవుళ్ళకి సంబంధించి చాలా తక్కువ వీడియోలు వస్తాయి, ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి చాలా ఎక్కువ వీడియోలు వస్తాయి. ఒకవేళ దేవుడు వీడియోలు తీసినట్లయితే సరే అయినప్పటికీ మీకు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఇక వచ్చే ప్రతి వీడియో ది బెస్ట్ క్వాలిటీతో ఇస్తాను. సో ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే నా ఛానల్ని అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ రన్ అవుతున్న ఈ వీడియోలో నేను మా తమ్ముడు తిరుమలకు వెళ్ళేసి కొన్ని ప్రాంతాలు ఏంటంటే అక్కడ 7 ప్రాంతాలని స్పెసిఫిక్ గా చూసి వాటి గురించి వివరించే ప్రయత్నం చేశాక ఆ తర్వాత ఫుటేజ్ డిలీట్ అయిపోయిందని చెప్పాను కదా. ఆ ఫుటేజ్ లో వీడియోస్ మాత్రమే డిలీట్ అయిపోయాయి, కొన్ని ఫొటోస్ ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళామని మీకు చూపించుకోవడం కోసమే దేవుడు వాటిని మాత్రమే ఉంచాడు. సో ఆ ఫొటోస్ నేను ఇక్కడ ఫిన్ చేస్తున్నాను, చూడండి 1 by 1. అండ్ సో ఎంతవరకు ఈ వీడియో నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి చేసుకోండి. అలాగే ఇంకా ముందు రాబోయే వీడియోలో మీరు కూడా అంటే నా సబ్స్క్రైబర్స్ అయిన మీరు నా ఛానల్ను తో వర్క్ చేసే అవకాశం ఉంది. దాన్ని ఒక ప్లానింగ్ ప్రాసెస్ తో నేను మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అది ఎలా ఏంటని చెప్పేసి ముందు వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంతవరకు వీడియో చూశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. బాయ్.